అందరూ బడ్జెట్ డే రోజు క్లబ్స్ కొట్టారు కదా, కానీ ఈ బడ్జెట్ డే వల్ల మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత లాస్ ఉందో ఎవరైనా ఆలోచించారు? టీవీలో హెడ్లైన్స్, గ్రోత్ డెవలప్మెంట్, రికార్డ్ అలొకేషన్, కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో డిస్కషన్స్ ఏంటి? నెక్స్ట్ ఈఎంఐ ఎలా కట్టాలి, ఈ స్కూల్ ఫీజు ని ఎలా మేనేజ్ చేయాలని డౌటే ఉంటుంది. అందరూ బడ్జెట్ డే రోజు బెనిఫిట్స్ గురించి మాట్లాడారు, కానీ ఈ లాస్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఆఖరికి నిర్మలా సీతారామన్ గారిని ఈ బడ్జెట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా బెనిఫిట్ అని అడిగితే ఒక స్మాల్ సర్కాస్టిక్ నవ్వు మాత్రమే వచ్చింది. ఆ నవ్వులో క్లారిటీ లేదు, ఆ నవ్వులో ఇన్సూరెన్స్ లేదు. ఈ లాస్ తెలుసుకోవాలంటే అంతకన్నా ముందు మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. అసలు మిడిల్ క్లాస్ అంటే ఎవరు? మార్నింగ్ బస్ లో ట్రావెల్ చేసే ఎంప్లాయీ, ఆఫీస్ స్ట్రెస్ తో ఇంటికి వచ్చే ఫాదర్, బడ్జెట్ చూసి సైలెంట్ గా క్యాలిక్యులేట్ చేసే మదర్. అసలు రియల్ లాసెస్ ఏంటో చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ అనేది స్లైట్ గా చేంజ్ అయినా సరే ఇన్ఫ్లేషన్ మాత్రం 6 నుంచి 7% దగ్గర ఉంది. గ్రోసరీస్, మిల్క్, వెజిటేబుల్ రేట్స్ కూడా పెరిగాయి. స్కూల్ అండ్ కాలేజ్ ఫీజెస్ కూడా ఇయర్లీ ఇంక్రీజ్ అవుతున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రీమియం మీద జీఎస్టీ బర్డెన్ ఉంది. ఫ్యూయల్ ప్రైస్ ఇంపాక్ట్ అనేది ఇండైరెక్ట్ గా అన్ని ప్రైజెస్ ని పెంచుతుంది. వీటన్నిటికీ రిజల్ట్స్ ఏంటంటే శాలరీ పెరిగిన ఫీలింగ్ లేదు, ఎక్స్పెన్సెస్ మాత్రం చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నాయి. మనం సబ్సిడీకి ఎలిజిబుల్ కాదు, ఫ్రీ స్కీమ్స్ మనకి రావు, ఈఎంఐ లైఫ్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. రెంట్, హోమ్ లోన్, పర్సనల్ లోన్, మిడిల్ క్లాస్ వాళ్ళు ఆల్వేస్ క్యాలిక్యులేషన్ మోడ్ లోనే ఉంటున్నారు. ఈ బడ్జెట్ నెంబర్స్ అనేవి చాలా బాగుంటాయి, కానీ ఈ మిడిల్ క్లాస్ లైఫ్ మాత్రం ఈజీ అయిందా? మీరు మిడిల్ క్లాస్ అయితే మీ హానెస్ట్ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి.